హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అలరాతి వ్లాగ్స్. సో అందరికి గుడ్ మార్నింగ్. ఈ రోజు అయితే సండే. ఈ సండేలో నేను ఎలా ఫన్ చేస్తాను అండ్ నేను ఎలా చిల్ అవుతాను అనేది మీ అందరికి చూపిద్దాం అనుకుంటున్నాను. బికాస్ సండే అంటే ఫన్ డే కాబట్టి. అండ్ ఈ సండేలో నాకు కొన్ని స్పెషల్స్ కూడా ఉన్నాయి. అవేంటో కూడా నేను మీ అందరితో షేర్ చేసుకుంటాను. యాక్చువల్గా రేపు నాకు షూట్స్ కూడా ఏం లేవు కాబట్టి ఈ రోజు నాకు అంతా కూడా రెస్ట్ డే అనమాట. సో నా రెస్ట్ డేలో నేను ఎలా ఎంజాయ్ చేస్తాను, ఏమేం పనులు చేస్తాను అనేది మీ అందరికి చూపించాలనుకుంటున్నా. సో ఇంకా బ్లాగ్ అయితే లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్. సో కజిన్స్ అందరూ అయితే వచ్చేసారు. వీళ్ళిద్దరు చూడండి ఇక్కడికి వచ్చిన ఇంకా ఫ్రీ ఫైర్ ఆడుకుంటున్నారు. హాయ్ చెప్పు. హాయ్, నమస్కారం, శ్రీకార్, గుడ్ మార్నింగ్. మా కెమెరామెన్ గారు, మా ఎడిటర్ గారు, మా డాష్ గాళ్ళు మీరు జోకులు వేసుకోవడానికి నవ్వుకోవడానికి నాలాంటి వాడు కావాలి అంతే. మా కంటెంట్ క్రియేటర్ వీళ్ళిద్దరు దేనికి పనిగా అన్నమాట. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. మా ఇండియన్ మదర్, మా మదర్ మంచి మంచి మొక్కలు కొని వేసింది అనమాట. మా అమ్మ ఎప్పుడు మార్కెట్ కి వెళ్ళినా మంచి మంచి మొక్కలన్నీ ఇలా సేకరిస్తూ ఇంట్లో నాటేస్తుంటది. షటప్. సో చూడండి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో. అండ్ మా అక్కకు కూడా ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం, అందుకే చూడండి ఎంత బాగా. పొద్దుగా లేచి నీళ్ళు పోస్తుంది మొక్కలకి. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ గైస్. సో గాయస్, మేమైతే ఈరోజు సండే ఫన్ డేలో మేము సరదాగా మా కజిన్స్ అందరం కలిపి ఒక గేమ్ అయితే ఆడదాం అనుకుంటున్నాము. అదేంటంటే ట్రై టు నాట్ లాఫింగ్ ఛాలెంజ్. సో ఇప్పుడు ఆల్రెడీ బాగా ట్రెండ్ అవుతున్నాయి కొన్ని లైక్ సోషల్ మీడియాస్ లో. సో విత్ వాటర్ అనమాట. సో మౌత్ లో వాటర్ వేసుకొని నేను ఒక సాంగ్ వినిపిస్తాను, అది ఒక్కొక్కరం పాడతాం. మిగతా వాళ్ళందరూ నవ్వకుండా ఉండడానికి ట్రై చేయాలి. సో ఆ సాంగ్ ఏంటంటే సో మేము చూస్ చేసుకున్నాము. ఈ క్రెడిట్స్ అన్ని మా మను గారివే. సో మాకందరికి ఒక గ్యాంగ్ లాగా ఒక గ్రూప్ అయితే ఉంటది అనమాట ఇన్స్టాగ్రామ్ లో. సో ఇలాంటి రీల్స్ అన్ని మా మోహన్ బాబు షేర్ చేస్తూ ఉంటాడు. మాకు ఇది అలా యూజ్ అయింది అనమాట. సో మేమైతే ఇంకా లేట్ చేయకుండా గేమ్ స్టార్ట్ చేసేద్దాం. రెడీ, లెట్స్ స్టార్ట్. చెప్పండి. ఏమిటా పని? దుర్మార్గుడు, నరకిస్తుడు, ఏదో వచ్చేస్తున్నారు నోట్ల నుంచి. సరే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఎవరు పడతారు? మను రీల్స్ ఏం చేస్తారు? మను పడతారు. అందరు నోట్లో వాటర్ వేసుకోండి. ఎవరైనా ఏదో సత్రకాయ మొహీడు యాదవ్ అని ఏంట్రా ఇది? ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. సో గాయ్స్, ఇప్పుడు మా జ్యోతక ట్రై చేస్తుంది. అందరూ నోట్లో వాటర్ వేసుకున్నారు కదా, చెయ్యాలి అలా అయినా. సో నీ ప్లాన్ ఏంటి? నీ స్కీమ్స్ ఏంటి? నీ అప్రోచ్ ఏంటి? అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు చెప్పరా? అరే ఇద్దరు విన్నరే గాయ్స్. నెక్స్ట్ మా నాని తమ్ముడు ట్రై చేస్తున్నాడు. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. సో ఇప్పుడు మా చిన్నుగాడు అయితే పాడబోతున్నాడు. అమ్మాయి అయ్యి బాబోయ్, ఆపే బాబోయ్, ఏముంది ఇందులో? నీ దైద్యం తప్ప నాకేం కనపడతలేదు.
మీ దుంపల్లో మీరెక్కడ తయారయ్యారా బాబు? కోయ్ 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 వా మానే అయితే నీ బొందరా నీ బొంద. ఏంటి మమ్మీ ఎవడీడు? ఇప్పుడు మా బాగా తమ్ముడు అయితే పాడతాడు. రెడీ? Much later. Now it's my turn. కానీ నాకు ఆ సాంగ్ పాడడం అసలు రావట్లేదు గైస్. ఏదో ట్రై చేస్తాను. One hour later. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం, నవ్వుకున్నాం, మలిసిపోయాం. మా మమ్మీ కిందకి వచ్చేసరికి మంచిగా ప్రాన్ బిర్యానీ అయితే వండేశారు. సో ఇప్పుడు లంచ్ టైం. హాయ్ చెప్పండి. కజిన్స్ అందరూ అలా కూర్చొని మాట్లాడుకుంటూ సరదాగా కలిపి తింటే ఆ హ్యాపీనెస్సే వేరు కదా. సో మాకైతే ఈ సండే మాత్రం మంచి మెమొరీలా క్రియేట్ అయిపోయింది. మేమందరం చాలా ఎంజాయ్ చేసాం అండ్ బిర్యానీ కూడా చాలా బాగుంది. పడ్డవాడే కష్టపడ్డవాడే పైకి లేచే ప్రతోడు. ఈవినింగ్ అయితే మేమందరం కలిపి బీచ్కి వెళ్దామని అనుకున్నాం అండ్ చాలా రోజులైంది అందరం కలిసి ఆటో జర్నీ చేసి. సో గైస్ కాల్ మీ మహి 1217 అకౌంట్ ని ఫాలో చేసుకోండి. సైలెంట్ కలర్ విజయ్ హ్యాక్ చేసినా పర్లేదు, మీ ఇష్టం అది. కానీ హ్యాక్ చేస్తే 100 రూపాయలు ఇస్తాం. మాకు వేస్ట్ హ్యాక్ చేసేయండి. మా మంద మందకి జయశ్రీ గారు కూడా ఆవిడ రే నువ్వు చెప్తున్నా. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. తర్వాత మేమైతే మా నిర్మల పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఆ రోజు మా పెద్దమ్మ బర్త్డే అనమాట. సో అందరం కలిపి సెలబ్రేట్ చేసాం. తర్వాత మా అశ్వినక్క దగ్గరికి వెళ్ళాము. కొంచెం సేపు టైం స్పెండ్ చేసి అందరం మాట్లాడుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము. సో ఈ సండే అయితే మాకు చాలా బాగా గడిచిపోయింది.